సంతకం పెట్టి శివయ్య. ఏమిటిది? షాపుల వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా డబ్బు కొట్టేసి మోసం చేసిన ఆ పెద్దయ్య మీద, నీ చెల్లెల్ని రేప్ చేసినందుకు, ఆ పూర్ణాగాడి మీద, నీ మీద మర్డర్ అటెంప్ట్ చేసినందుకు, జ్యోతి వాడి గ్యాంగ్ మీద కేసు బుక్ చేశాను. వీటి మీద నువ్వు సంతకం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి ఉరిశిక్ష పడేలా చేస్తాను. అక్కర్లేదు శివయ్య, కోర్టులో నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. నాకు ఎలాంటి న్యాయం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నేను చెప్పేది విను శివయ్య. నా చెల్లెలి రేప్కి, నా మీద జరిగిన హత్యా ప్రయత్నానికి జ్యోతికి ఇంకెలాంటి సంబంధం లేదు. దయచేసి మమ్మల్ని కేసుల్లోకి లాగద్దు. శివయ్య, నువ్వు భయపడుతున్నావా? మబ్బుల్ని చూసి సూర్యుడు దాక్కుంటే ఈ లోకం చీకటైపోతుంది శివయ్య. నీలాంటి వాడు కూడా ఇలాంటి రౌడీలకి, గూండాలకి భయపడితే? రోజా, నువ్వేని చెప్పినా నేను వాళ్ళ మీద కేసు పెట్టను. ఒక మండలం మొత్తానికి దేవుళ్లా బతికిన శివయ్య ఆఫ్టర్ ఆల్ వీధి రౌడీలకి భయపడే స్థితికి వస్తాడనుకోలేదు. ఐ పిటి యు శివయ్య. చాలా మనతో పెట్టుకోవడానికి దమ్ము లేక కేసు పెట్టలేదు. కళ్ళ ముందు చెల్లెలు రేపు చూసి షేక్ అయిపోయి ఉంటాడు. కిక్కురు మనకుండా పోయి దవాఖానాలో దుప్పటి కప్పు పడుకున్నాడు. ఆనాటి శివయ్య అయితే ఆ దుప్పటి మన శవాల మీద కప్పేవాడు. ఏడ్చాడు, వాడి చాప్టర్ క్లోజ్. ఇక మన తల్వారికి ఎదురే లేదు. కరెక్టేనా? రే జేపీ, రే గాంధీ, రే 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 ఇవాళ పేపర్ చదివారా? పేపర్ చదివావా అని అడుగుతున్నావా? అంటే మాకు పేపర్ కూడా చదవడం రాదని వెటకార వాడుతున్నావా? అది కాదురా. ఏది కాదు? ఏది కాదు? పేపర్ చదివావా అని అడిగినందుకు అదేదో పెద్ద రేప్ చేసావా అని అడిగినట్టు ఫీల్ అవుతావేంటి? వీడి సంగతి నీకు తెలియదురా. మనం నేను క్యాంప్కి వెళ్ళినప్పుడు మా ఆవిడ దగ్గరకు వచ్చి ప్రేమించుకుందాంరా సినిమాలు టికెట్లు తెచ్చిచ్చాట. అందులో తప్పే ఉంది? తప్పున్నారా? అంతగా కావాలనుకుంటే పక్క హాల్లో చిట్టు చెల్లెలు ఆడుతోంది, ఆ టికెట్లు తెచ్చివచ్చుగా. హౌస్ఫుల్ ఏమో. ఇంతకీ పేపర్ లో మ్యాటర్ ఏంటండి? థ్యాంక్స్, ఇప్పటికైనా విషయానికి వచ్చారు. ఇదిగో పాపం ఆ శివయ్య గారు తన చెల్లెల మీద రేప్ అటెంప్ట్ చేసింది ఆ జ్యోతి గ్యాంగ్ కాదని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగా? అంతేకాదు, తన మీద మర్డర్ అటెంప్ట్ చేసిన దానికి కూడా ఆ జ్యోతి గ్యాంగ్ కి సంబంధం లేదని పోలీసులకు చెప్పాట. కలికాలం కాదు, కత్తుల కాలం. పాపం అతను మాత్రం ఏం చేస్తాడు? ఆ జ్యోతి గారి మీద కేసు పెట్టొచ్చుగా. ఆ జ్యోతి గారి మీద కేసు పెడితే ఆ శివయ్య గారి సమాధి దగ్గర దీపం పెట్టేందుకు మనుషులు కూడా ఉండరు. అసలు అలాంటి వాళ్ళు బ్రతకనివ్వకూడదురా. నేనే గాని ఆ శివయ్య స్థానంలో ఉండి ఉంటే ఈ పాటికి స్టేట్ వదిలి పారిపోయి ఉండేవాడు. నువ్వెప్పుడు నిజాలే చెబుతావురా? ఏమండో మూర్తి గారు, పేపర్ లో శివయ్య స్టేట్మెంట్ వచ్చింది, చదివారా? ఇప్పుడు దాని గురించే డిస్కషన్. ఇది చదువుతుంటే నా కడుపు మండిపోతుంది. బాగా వేడి చేసి ఉంటుంది. వాళ్ళ జీవితాలు పాడైపోయాయని బాధపడుతుంటే మధ్యలో మీ కుళ్ళు జోకులేమిటి? మీ ఇద్దరు గోలాపండి. ఇదిగో మనకు సంబంధం లేదు కదా అని ఊరుకున్నాను గానీ, లేకపోతే ఆ రోజే జ్యోతి గారి మీద రిపోర్ట్ ఇచ్చుండేవాడిని. రిపోర్ట్ ఇవ్వగానే వచ్చి వలేసి పట్టుకెళ్ళిపోవడానికి వాడేం కాలనీకి వచ్చిన కోతి కాదు, జ్యోతి. ఆ దరిద్రుడు పేరుకి చేసే పనులకి సంబంధమే లేదు. ఎందుకు లేదండి, మామూలు జ్యోతి వెలిగిస్తుంది, ఈ రౌడీ జ్యోతి కాలుస్తుంది. నువ్వెప్పుడు నిజాలే చెప్తావే. బై బర్త్. రేయ్ అటు చూడండి. ఉత్తరాల్ని బస్తాల్లో మోసుకొస్తున్నారు ఏమిట్రా? మన కాలనీలో సినిమా స్టార్స్ ఎవరు లేరు కదా ఫ్యాన్స్ లెటర్స్ అనుకోవడానికి. కొంపదీసి మన పత్రికలో మా ఆవిడ రాసిన కథ చదివి మళ్ళీ ఇలాంటి కథ రాస్తే చంపేస్తామని జనం రాశారేమో. మీరున్నారా? ఏమయ్యా సింహాద్రి, చంద్రబాబు నాయుడు గారు ఫైళ్ల వారోత్సవాలు పెట్టినట్టు మీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉత్తరాల వారోత్సవాలు పెట్టారా ఏంది? ఈ వారోత్సవ ఉత్తరాలు కాదండి, లీగల్ నోటీసులు. లీగల్ నోటీసులు ఇచ్చేంత ఇల్లీగల్ పనులు ఎవరు చేశారండి? కొంపదీసి మన ఫ్లాట్స్ కట్టిన వాడు ఎవరిదైనా స్థలం ఆక్రమించి కట్టేశాడేమో. అదే నిజమైతే మన ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరికీ నోటీసులు రావాలి కదరా? కరెక్టేనండి, అపార్ట్మెంట్స్ లో ఉన్న 750 కుటుంబాలకి నోటీసులు వచ్చాయి. సార్ మీకు లీగల్ నోటీస్. లీగల్ నోటీస్ సార్. అమ్మా ఇది మీకు. లీగల్ నోటీస్ మనకెందుకు వచ్చిందండి? సార్ ఇది మీకు నోటీస్ అండి. లీగల్ నోటీస్. లీగల్ నోటీసా? మోసం, దగ, అన్యాయం, చీటింగ్. ఏంట్రా ఇది? ఇంగ్లీష్ లో ఉంది, అర్థం కావట్లేదు.
నీ బొంద నీకేది అర్థమైంది సావదు. ఆ శివయ్య గారి చెల్లెలు రేపు గురవడానికి కారణం మనమేనంట. అంతేకాదు ఆ శివయ్య మీద హత్యా ప్రయత్నం జరగడానికి కారణం కూడా మనమేనంట. ఏం చెప్పినా పడతావు. అయ్యా గారు ఏమిటండి ఇది? ఆ శివయ్యని మేము చంపపోవడం ఏంటండి? వాడి చెల్లెని మేము రేపు చేయబోవడం ఏంటండి? రేపు చేయించుకున్నది బానే ఉంది, చేసిన వాడు బానే ఉన్నాడు, మధ్యలో మా నెత్తి మీద తోయడం ఏంటండి? అయ్యా మీరు మగాళ్ళు, ఆ రేపులు మద్దలు మీరు చేశారంటే అర్థం ఉంది. నాన్ సెన్స్, కామన్ సెన్స్ లేకుండా ఆడదాన్ని నేను రేపు చేశానని కేసు పెట్టాడు ఏమిటండి వాడు? నేను మర్డర్ చేశాను నోటీస్ పంపించాను ఏమిటండి? నాకు అసలే దగ్గు, ఆయుషం, నీరసం. నేను రేపులు మద్దతులు చేయడం ఏమిటండి అనే కదా మీ అభిప్రాయం? మీరు సరేనండి, ఎలాగోలా ఓపిక తెచ్చుకుని రేపు చేసే ఛాన్స్ ఉంది. మరి ఆడ మనిషి అయి ఉండి ఇంకో ఆడ మనిషిని రేపు చేసేట్టు నాకు నోటీస్ వచ్చింది, దానికేమంటారు? ఎవడో వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ కి మనకి వడ్డీ వచ్చినట్లు వాడెవడో జ్యోతిగాడు రేపు చేయిస్తే మనకు నోటీసులు రావడం ఏమిటి? ఏమయ్యా నా దగ్గరికి రమ్మంటే కాళ్ళు పేరుతున్నాయన్నారా లాగుతున్నాయంట? మరి రేపు ఎలా చేస్తావు చెప్పు, ఎలా చేస్తావు? ఆగమ్మా! రేప్ చేసింది మీ ఆయన ఒక్కడే కాదు, నువ్వు కూడా రేప్ చేసినట్టు నోటీస్ వచ్చింది. నేనా? తొలగండి. ఒరే మూర్తి, ఆయన ఒకసారి చూడు. స్వామీజీ గారా? స్వామీజీ కూడా రేప్ కేసు నోటీసా? అవును భక్త, రిజిస్టర్డ్ పోస్టు అంటే ఎవరైనా విదేశీ భక్తుడు విరాళంగా డాలర్లు పంపించాడేమోనని చించి చూశా, నోటీస్ ఉంది. స్వామివారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనే ఉప్పు కారం కూడా తినడం మానేశారు. స్వామీజీ ఉప్పు కారం తినకపోయినా రేపు చేయగలరు. నేనున్నాను చూశారు. విషం తిన్నా విషం లేని వాణ్ణి. ఎవరైనా రేపంటే తప్పని చెప్పేవాణ్ణి. నేను రేపు చేయగలరా? నాకు పంపించారు నోటీసు, ముదనష్టం సచ్చినోడు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? నేనెవరితో చెప్పుకోను బాయ్యా. అబ్బో! ఇదిగో ఎవరు ఎవరితో చెప్పుకోనక్కర్లేదు. ఆ జ్యోతి గారిని ఏమీ చేయలేక ఆ శివయ్య గారు మన మీద పడ్డాడు. వాడిని ఊరికే వదలకూడదు, మనమే తెలుసుకుందాం. పదండి. రండి. తెలుసుకుందాం. శివయ్య! ఏ శివయ్య! శివయ్య! రా బయటికి! లోనంతా! రా బయటికి! శివయ్య! రా బయటికి! శివయ్య! రా బయటికి! శివయ్య! ఏడయ్యా శివయ్య? బయటికి రమ్మనండి. ఏమిటి బాబీ నోటీసులో స్టాంపులు దొరుకుతున్నాయి కదా అని ఏదో జమినీ టీవీ క్విజ్కు పంపినట్లు బస్తాలు ఎక్కడ పంపించావు? నువ్వు పంపించిన ఈ నోటీసులకి మా కలపరాలు కూలిపోతున్నాయి. మర్యాదగా వెనక్కి తీసుకో. ఓ నాన్న క్రితం నా ఫాల్ట్ వల్ల నేను మా ఆవిడ విడిపోయినప్పుడు కూడా అది డీసెంట్ గా గౌరవంగా లేచిపోయిందే గానీ ఇలా కోర్టులో నోటీసులు అలర్ట్ చేయలేదు. ఆడవాళ్ళ మీద రేపు కేసులు, ముసలాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టడానికి సిగ్గులేదు? ఆ మాట అడగాల్సింది ఇక్కడ కాదు, కోర్టులో. నేరుగా కోర్టుకెళ్ళండి. ఏంటండి ఏదో టెన్నిస్ కోర్టుకి వెళ్ళమన్నంత ఆనందంగా చెప్తారేంటి? వేళాకోళంగా ఉందా? నాయన రామకృష్ణ అనుకుంటూ చాలా మంది కూడా మగదేవుళ్ళ పేర్లే తప్ప ఆడదేవతల పేర్లు తలవని నాకు రేపు చేసినట్లు నోటీసు పంపించుట కడు శోచనీయము. నీవు నోటీసులు వెనక్కు తీసుకున్నచో మా సొంత ఖర్చులపై నీ ఆరోగ్యము కొరకు యజ్ఞము చేయగలము. ఇంకో బాయ్యా, నా మీద రేపు కేసు ఉందన్న సంగతి తెలిస్తే మా సంగపోడు నన్ను నిలేస్తారు. ఇదిగో చెప్తున్నాను, నేను అసలు 0.5 దాన్ని. నా మీద 302 కేసు పెట్టించావే అనుకో, కళ్ళు పోతాయి. కావాలంటే నీ పెళ్లికి మేజోని పెట్టిస్తా ఫ్రీగా. ఇదిగో గౌరవంగా నోటీస్ వెనక్కి తీసుకో. ఇదిగో శివయ్య, అసలు ఆ రోజు మేము మీ దగ్గరకు వచ్చామా? కనీసం ముట్టుకున్నావా? మరి అలాంటప్పుడు మా అందరి మీద ఎందుకు కేసు పెట్టావు? పట్టుకున్న పెళ్ళాన్ని నన్ను ముట్టుకోవడానికే నా మొగుడు చచ్చేంత భయపడతాడు. అలాంటిది ఆయన మీద రేపు కేసు పెడతావా? శివయ్య, మర్యాదగా మా మీద కేసులు వెనక్కి తీసుకో. లేకపోతే మర్డర్ చేస్తారా? అలాంటి పనులు మా ఇంట వంట లేవు అంటారు. అదేగా నువ్వయ్యా. ఇదిగో శివయ్య, కావాలంటే ఫ్లాట్ కింత అని వేసుకొని 10వ పడక ఇస్తాం. నీ డిమాండ్స్ ఏంటో చెప్పు, ఆలోచిద్దాం. మీరు అనవసరంగా ఆలోచించి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. వెళ్ళి డైరెక్ట్ గా కోర్టుకు రండి. ఏ శివయ్య, నీ ఆఖరి మాట కూడా ఇదేనా?
వాడు కోర్టు అన్నప్పటి నుంచి మా ఆయన బాడీలో ఏ పార్టు పనిచేయట్లేదు మూర్తి గారు. బెడ్రూమ్ లో దాక్కున్నారు. ఎంత పిలిచినా రావటం లేదు. ఊరుకోవమ్మా, మర్డర్ చేసిన వాడు బాగానే ఉన్నాడు, చేయించుకున్న వాడి పార్ట్లు బాగానే సెట్ అయ్యాయి. మధ్యలో ఫ్రీగా చూసిన వాడు మీ ఆయనకి ఏమైంది మట్టిగడ్డ? అలా అంటారేంటి బ్రదర్? మనలాంటి హార్ట్ ఉన్న మనుషులు కోర్టులకు వెళ్ళలేరు. హలో, ఆ, మీ ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే అసలు మీరే రేప్ చేశారనుకుంటారు. సరేలే, నాకు అంత కెపాసిటీ ఏముంటే నువ్వు 3 రోజులకు ఒకసారి పుట్టింటికి ఎందుకు పోతావు? అయినా ఆడాళ్ళకు మాకులేని భయం మీకెందుకండి? హలో, భయానికి స్త్రీలింగం పుంలింగం డిఫరెన్సులు ఉండవు. ఇదిగో బాయ్యా, నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ లోనే నపుంసకలింగాన్ని కూడా కలుపుకో. పూర్తవుతుంది. నాయన్లారా, అయ్యా, మీలో మీరు వాదులాడుకొనుట మాని మనం కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఉందో లేదో తెలుపగలరా? స్వామి మీరు సంతకం పెట్టితిరా? పెట్టి తిని కవరు అందుకుంటిరా? అందుకొంటిని. చింపి చదివితిరా? చదివి తిని. అయినా ఇంకేమైనా చింపి చదివిన పిదప కోర్టుకు చంపి అయినను తీసుకోరు. అకట అక్కట ఇక్కట కాదు, కటకటాల వెనకట. కరెక్ట్. ఎహె, ఆపండి. అయితే మనం కోర్టు బయట తేల్చుకోవడం కుదరదంటారా? కోర్టు బయట తెలుసుకోవడం అంటే వాడు ₹1,00,00,000 డిమాండ్ చేస్తాడు. ఇస్తావా? వాడికి ₹1,00,00,000 కాదు కదా, నా గోటికి వేసుకునే నెయిల్ పాలిష్ కూడా నేను ఇవ్వను. వెరీ గుడ్, అందరం ఆ మాట మీదే ఉందాం. విషయం ఏదో కోర్టులో తెలుసుకుందాం. ఏమంటారు? నేను కోర్టు గుమ్మం దాకా రాగలరా అని కనీసం ఎక్కైనా వస్తా ఉంటారు అంతేగా? మేమే ఎక్కిస్తాం. పదండి. మా ఆవిడ అనుకున్నాను. ఛీ! చియా చియా, ఇదిగా ఇంతకాలం నీ ఫేస్ చూసి పర్సనాలిటీ చూసి పెద్ద పోటుకాడం అనుకున్నాను. నాలాగే నీకు కూడా ఫేస్ వాల్యూ తప్ప బేస్ వాల్యూ లేదన్నమాట. ఏయ్, రైరేమంటే రెచ్చిపోతావుడికి మాదారి సచ్చినోడు అని నీకే కన్నా పౌరుషం కన్నా ఉంటే, బుల్డోజరే కన్నా ఉంటే మాతో పాటు కోర్టుకురా. సిగరెట్ మీద చూపిస్తావంటే సీరియస్నెస్ మాదారి సచ్చినోడు అని. బాధితుల్లో ఒకరైన శివయ్య తన చెల్లెలిపై జరిగిన అత్యాచారానికి, తనపై జరిగిన హత్యా ప్రయత్నానికి లలితానగర్ కాలనీ ప్రజలైన మీరే కారణమని ఆరోపణ చేశారు. శివయ్య ఆరోపణ చేసిన నేరానికి మీకు సంబంధం ఉందని అంగీకరిస్తున్నారా? సార్, మమ్మల్ని చూస్తుంటే పగలు ఉద్యోగాలు చేసుకుంటూ నైట్ షిఫ్ట్ లో మర్డర్లు రేపులు చేసేవాళ్ళ కనిపిస్తున్నావా సార్? సార్, పొద్దున్నే ఆయిల్ పుల్లింగులు, రాత్రిపూట రోడ్డు మీద రన్నింగులు తప్పితే ఈ కిల్లింగులు రేపింగులు మా ఇంట వంట లేవు సార్. అంతెందుకు సార్, నా పిల్లలు ఎవరితో లేచిపోయిందో తెలిసి కూడా ఇప్పటిదాకా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. అంత గొప్ప క్యారెక్టర్ ఉన్న ఫ్యామిలీ మాది. సినిమాలో మర్డర్ సీన్ చూస్తేనే నా బయట కొంగలా తలదాచుకుంటాడు సార్ మా ఆయన. అలాంటి మంచి మనిషి మర్డర్ చేస్తాడా చెప్పండి? అంటే ఆ నేరం మీరు చేయలేదంటారు? ఎలా చేస్తాం సార్? ఆ పూర్ణగాడు శివయ్య గారి సిస్టర్ రేప్ చేస్తుంటే ఎవరి బాల్కనీలో నుంచి వాళ్ళు చూసాం కానీ కనీసం మేడబెట్టు దిగువా. మీరు చేయలేదు, కానీ ఎవరు చేశారో మీకు తెలుసంటారు. మా నియోజకవర్గపు ఎమ్మెల్యే ఎవరో తెలియకపోవచ్చు కానీ మా ఏరియా రౌడీలు ఎవరో తెలియని వాళ్ళు ఎవరుంటారు సార్? ఏమే, ఆ రోజు జ్యోతిగాడు శివయ్యని పడవటం మా కళ్ళారా చూసాం. అయ్యో పాపం అని 2 కన్నీటి బొట్లు కూడా కార్చాం. కానీ వీడు వాడికంటే దుర్మార్గుడని మాకే తెలుసా? ఆ రోజు మీరంతా చూస్తూ కూడా ఎందుకు ఆపలేదు? పోనీ ఆ తర్వాత పోలీస్ రిపోర్ట్ అయినా ఇవ్వచ్చు కదా? వాడి మీద రిపోర్ట్ ఇచ్చి సంతకాలు పెడితే సంవత్సరం తిరగకుండానే మా ఇంట్లో వాళ్ళు మాకు తద్దినాలు పిండాలు పెడతారు సార్. కానీ నేరం జరుగుతున్నప్పుడు చూసి ఆపకపోవటం, పోలీసులకు రిపోర్ట్ చేయకపోవటం నేరాన్ని ప్రోత్సహించడమే అవుతుంది. అది నేరం చేయటం కంటే కూడా పెద్ద తప్పు. అదేంటి సార్ అలా అంటారు? వాళ్ళు ఎవరెవరో నరుకుంటుంటే మధ్యలో మాకేంటి సార్ సంబంధం? చోటువే నేరం అయితే రోజు కొన్ని లక్షల మంది జనం యాక్సిడెంట్లు, బాంబు పేలుళ్లు, దొమ్మిలు చూస్తున్నారు. వాళ్ళంతా నేరస్తులేనా? ఇదంతా అనవసరం సార్. ఈ శివయ్య మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర డబ్బు పొందడానికి ఈ కేసు పెట్టాడు. అసలు నిజం ఏమిటంటే రేప్ చేయబడిన వీడి చెల్లెల్ని ఎవడు పెళ్లి చేసుకోడు కాబట్టి బాగా డబ్బిచ్చి ఎవడో తెలియని వాడిని కట్టబెట్టాలని వీడి ప్లాను. ఆ డబ్బు కోసమే మమ్మల్ని ఇరికించాడు. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇతని క్యారెక్టర్ మీద, ఇతని చెల్లెల క్యారెక్టర్ మీద కూడా డౌట్ వస్తుంది. ఎవరైనా నా చెల్లెల గురించి ఒక్క మాట మాట్లాడారు? డబ్బు కోసం నా చెల్లెల మానాన్ని, అభిమానాన్ని 10 మంది ముందు అమ్ముకునే మనిషి కాదురా ఈ శివయ్య. కేవలం ఒక మాట కోసం 300 ఎకరాల మగాణిని ముష్టి కింద పడేశాను. నేను డబ్బు కోసం అమ్ముడుపోతానా? చెప్పండి అన్నా. నాకు అన్నం పెట్టిన ఈ నేల తల మీద ప్రమాణం చేసి చెప్తున్నా,
నా చెల్లెలి జీవితం నాశనం అవ్వడానికి కారణం వీళ్ళే. నా మీద హత్యా ప్రయత్నం జరగడానికి కారణం వీళ్ళే. ఎవడు చూస్తున్నారు? మీరు కాదా? మీ కళ్ళ ముందే నా చెల్లెల్ని నాశనం చేస్తూ ఉంటే దాని అరుపులు విని ఒక్క అంగులు కూడా కదల్ని మీరు నేరస్తులు కాదా? చెప్పండి, చెప్పండి. కనీసం దాని ఒంటి మీద గుట్టకప్పడానికి కూడా ముందుకు రాని మీరు నేరస్తులు కారా? అయ్యా, శవం మీద కూడా సానుభూతితో గుట్టకప్పుతారయ్యా. ఆడపిల్ల శీలాన్ని ఎలాగూ కాపాడలేకపోయారు. కనీసం జారని బట్టతో దాని సిగ్గును కూడా కాపాడలేకపోయారు కదమ్మా. అమ్మా, ఈ గుండెల మీద పెట్టుకుని పెంచానమ్మా నా చెల్లెల్ని. అయ్యా, దాని చదువు కోసం అమ్మలాంటి ఊరిని వదిలిపెట్టొచ్చాను. రేపు ఇది పెద్ద డాక్టర్ అయిపోతే నా బ్రతికి ఇంకేం కావాలనుకున్నాను. అలాంటి నా చెల్లెల్ని నా పక్కనది నా కళ్ళ ముందే పాడు చేస్తూ ఉంటే ఈ పాడు కడుప ఎలా 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 ఊరుకుంటుంది, ఎలా ఊరుకుంటుంది, ఎలా ఊరుకుంటుంది? నా కడుపు ఎంత ఉడికిపోయి ఉంటుందో మీరు ఆలోచించారా? ఆ రోజు మీరందరూ కలిసి రౌడీ వెధవల్లరా మీరు చేస్తోంది తప్పురా అని ఎదిరించుంటే ఈ రోజు నా చెల్లెలికి గతి పట్టేదా? అన్నా, ఒకడింట్లో పెళ్ళంటే 10 మంది వస్తారు, చావంటే పిలవకపోయినా సాయానికి వస్తారు. అలాంటిది నేను సాయం కోసం అరుస్తున్నా, ఒక్కడు కూడా రాలేదన్నా. అదే ఆ రోజు ఆ జ్యోతిగాన్ని వీళ్ళందరి ముందు కొడుతూ ఉంటే వీళ్ళందరూ నాకు దండలు వేసి మరీ ఊరేగించారన్నా. అదే ఈ శివయ్య కన్నీళ్లతో దండం పెట్టిన ఆ దండలు వేసిన ఏ ఒక్కడికి కూడా నా చెల్లెలు ఒంటి మీద గుట్ట కప్పడానికి చెయ్యి కూడా రాలేదన్నా. ఎందుకన్నా? ఎందుకు? మనకెందుకులేనా? అలాగే నేను అనుకునుంటే వాడెవడో చెల్లెలు నాకెందుకులే అనుకునుంటే, వాడెవడో తోబుట్టువు నాకెందుకులే అనుకునుంటే, వాడెవడో అనాథ బిడ్డ నాకెందుకులే అనుకునుంటే ఆ రోజు మూర్తి గారి చెల్లెలు నాశనం అయిపోతుందా పట్టించుకునేవాడిని కాదు. అసలు ఎవళ్ళ విషయమో నాకెందుకులే అనుకునుంటే ఆ జ్యోతి గారితో నాకు విరోధం వచ్చేది కాదు. ఆ చెల్లెలకి గతి పట్టేది కాదు. కేవలం ఒక నోటీసు పంపిస్తేనే 4 మైళ్ళ దూరం ఉన్న ఈ కోర్టుకొచ్చారు. కానీ ఆ రోజు 4 గంటే 4 మెట్లు దిగి నా చెల్లెల మానాన్ని కాపాడలేకపోయారు కదా. నిద్రలో మన రక్తం తాగడానికి ఒంటి మీద దోమ వాలితే చంపుతాం, కానీ మనం మెలకుగా ఉన్నప్పుడే మన రక్తం తాగే రౌడీని ఎందుకన్నా పట్టించుకోము? ఆకలితో ఏ కుక్కన్న అన్నం కొండ దగ్గరికి వస్తే తరివి కొడతాం. అదే మన నోటి ముందు కూటిని దౌర్జన్యంగా దోచుకు తినే రౌడీలకి సలాం పెడతాం, మరీ చందాలిస్తాం. ఏది ధైర్యంగా చెప్పలేవు, ఎవరి ముందు నిజం మాట్లాడలేవు, ఏ నేరాన్ని ఆపలేవు. ఎందుకన్నా మనం బ్రతకడం? ఈ రోజు నా చెల్లెని నాశనం చేసిన వాడే రేపు నీ కూతురు చేపట్టుకుంటాడు, నీ పెళ్ళాం చీర లాగుతాడు. అప్పుడు నీ పక్కింటి వాడు మనకెందుకు వచ్చిందిలే, మన పెళ్ళాం హాయిగా ఉంది, మన కూతురు హాయిగా ఉంది అని తలుపులేసుకుని మరీ పడుకుంటాడు. గూండాల్ని రౌడీల్ని ఎవరో రాజకీయ నాయకులు కాదన్నా తయారు చేయడం, మనం తయారు చేస్తున్నాం. మీ వీధిలో ఒకడు ఇంకొకడిని కొడితే మర్నాడు కొట్టిన వాడికి వీధంతా దండం పెడుతున్నారు. కొట్టడం అంటే ఏదో గొప్పతనమని అనుకునేలా చేస్తున్నారు. ఆ తర్వాత వాడు దండం పెట్టిన మీ మీదే దాదాగిరి చలాయిస్తున్నాడు. అదే వాడు మొదట్లో చెయ్యెత్తినప్పుడే మీరంతా ఎదురు తిరిగితే రౌడీ అనేవాడే పుట్టడన్నా. మనమంతా పిరికి వాళ్ళుగా ఉన్నంత కాలం ఈ కోర్టులు, పోలీసులు, జైళ్లు, శిక్షలు ఇవేవి వాళ్ళు పుట్టకుండా ఆపలేవన్నా. మనం వెళ్ళి రిపోర్ట్ చేస్తేనే పోలీసులు కదులుతారు, మనం వెళ్ళి సాక్ష్యం చెప్తేనే కోర్టులు శిక్షిస్తాయి. కానీ ఆ పని మనం చెయ్యం. ఎందుకంటే ప్రతి వాడికి నా జీతం నాకు వస్తే చాలు, నా పెళ్ళాం పిల్లలు బాగుంటే చాలు, అంతే కదన్నా. అన్నా, సిటీలో 80 లక్షల మంది జనం ఉన్నారన్నా. రౌడీలు 200 మంది కంటే ఎక్కువ లేరు. కానీ మీరంతా వాళ్ళకి నమస్కారం పెడతారు. ఆ రౌడీ వెధవలకి చదువు లేదు, సంస్కారం లేదు. ఆ వెధవల్ని చూసి లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా భయపడ్డానికి సిగ్గేయట్లేదన్నా. రౌడీలు మామూలు మనుషులే అన్నా. వాళ్ళకి 2 గుండెలు, 4 చేతులు లేవు. మీరందరూ కలిసి ఒకేసారి చప్పట్లు కొడితే చాలు, వాళ్ళు గుండాకి చస్తారు. మీరందరూ కలిసి థూ అని ఉమ్మేస్తే చాలు, వాళ్ళ ఉమ్ములో కొట్టుకుపోతారు. ఆ తర్వాత ఈ లోకంలో మీరందరూ రౌడీ అనే వెధవనే చూడరన్నా. ఇది చెప్పడానికే వీళ్ళందరికీ నోటీసులు పంపించానన్నా. ఇక్కడి దాకా వచ్చేలా చేశాను. అంతేగాని నాకు వీళ్ళ మీద కోపం లేదు, కక్ష లేదు. అన్నా, నడి రోడ్డు మీద ఒంటి చేత్తో 50 మంది రౌడీలు కొట్టిన నాకు ఆ పూర్ణాగాన్ని, జ్యోతిగాన్ని చంపడం పెద్ద లెక్క కాదన్నా.
ఈ రోజు నా కుటుంబానికి జరిగిన అన్యాయం రేపు మీ కుటుంబానికి జరిగితే మీరు నా కత్తి పట్టుకోలేరు కదన్నా. అందుకే నా మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది. ఈ రోజు నా చెల్లెలికి జరిగిన అన్యాయం రేపు ఏ ఒక్క ఆడపడుచుకి జరగకుండా ఉండడం కోసమే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించాను. అంతేకాని డబ్బు కోసం కాదన్నా నేను మీ మీద కేసు పెట్టింది. మిమ్మల్ని హింసించడం కోసం కాదన్నా నేను మీకు నోటీసులు పంపించింది. లేదు శివయ్య, నువ్వు చేసిన దానిలో ఏమాత్రం తప్పులేదు. ఈ రోజు నువ్వు చేసిన పని వల్ల మా తప్పేమిటో తెలుసుకున్నావు. కోర్టులకి పోలీస్ స్టేషన్లకి రాకపోవడమే పరువు ప్రతిష్ట అనుకునే మా తప్పుడు ఆలోచనలు మానుకున్నాం. నీ చెల్లెలి జీవితం నాశనం చేసిన వాడిని మేము విడిచిపెట్టాం శివయ్య. జనం అంతా కలిస్తే ఆ జ్యోతిగాడి జ్యోతి ఆరిపోతుందని నిరూపిస్తాం. సార్, శివయ్యని మర్డర్ చేయాలనుకున్నది, అతని చెల్లెల్ని రేప్ చేసింది జ్యోతి, అతని తమ్ముడు పూర్ణ. వాళ్లకు సహకరించిన రౌడీలు కూడా మాకు తెలుసు సార్. మేము సాక్ష్యం చెబుతాం. ఆ జ్యోతిగాడిని అస్సలు తెలుసు సార్. వాడి మీద ఎన్ని కేసులున్నాయో అన్ని స్ట్రాంగ్ గా పెట్టండి సార్. ఈ దెబ్బతో ఈ ఊళ్ళో రౌడీ అనేవాడు బతకూడదు. ఈ రోజే సమన్లు పంపించండి. రేపే ఈ కేసు హీరింగ్ కి రావాలి. ఒక అమాయక ఆడపిల్లను దారుణంగా రేప్ చేసిన వాళ్ళ బతుకులు రేపే తేలిపోవాలి సార్. అలానే ఆర్డర్ ఏంటి సార్? జ్యోతి, పూర్ణ, పెద్దయ్య, మల్లేష్, ముషీరాబాద్ హర్ష, నర్సింగ్, జీకే రాయుడు అనే వ్యక్తుల్ని కోర్టులో హాజరుపరచవలసిందిగా పోలీసుల్ని ఆదేశిస్తున్నాను. శివయ్య, జ్యోతి మీద రిపోర్ట్ ఇవ్వనంటే నీలో ధైర్యం తగ్గిపోయిందనుకున్నాను. నీ గుండెల్లోని ఆదర్శం ఇంతగా పెరిగిందనుకోలేదు శివయ్య. రియలీ యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్. విప్పలేదు గనక మనం విచ్చలవిడిగా అన్ని వెధవ పనులు చేశాం. ఇప్పుడు వాళ్ళు నోళ్ళు విప్పి నిజం చెప్తే మనల్ని మూసేస్తారు, అందులో డౌట్ లేదు. మీ అన్నదమ్ములిద్దరికీ ఉరిశిక్ష, నాకు, రాయుడికి, మల్లేష్కి, మా అందరికీ 14 ఏళ్లు జైలు శిక్ష. ఇక జైల్లో చెప్పకూడు, చింకి చాప. ఇది మా గతి. సాక్ష్యం చెప్తే కదా శిక్ష పట్టానికి. రేపు ఆ కాలనీ నుంచి ఒక్క కాకి కూడా కోర్టుకి వెళ్ళకూడదు. రేపు సాక్ష్యం చెప్పడానికి ఏ ఒక్కడు బయటకు వచ్చినా మొత్తం కాలనీ శ్మశానమైపోద్ది. జాగ్రత్త. వాడికి అనుకూలంగా సాక్ష్యం చెప్పే ప్రతివాడు మర్డర్ అయిపోతాడు. మీ లేడీస్ మొత్తం మీ ముందరే రేపైపోతారు. ఖబర్దార్! ఏమిటి మీరు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఉన్నట్టుండి ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయని ఊరుకోవమ్మా. ఆ జ్యోతిగాడి బ్యాచ్ చేసిన బీభత్సం నాలుగు భయం నుంచి ఇంకా కోలుకొక మేం చేస్తుంటే భయమా? సిగ్గులేదా మాట అంటానికి? అక్క, ఇక్కడ ఇంతమంది మగాళ్ళు ఉన్నారు కానీ అందులో ఒక్కడికి కూడా రోషం, పౌరుషం ఇలాంటివి ఏమీ లేవు. పదవే, వాళ్ళంతేగా మనం వెళ్ళి తేల్చుకుందాం. కరెక్ట్ గా చెప్పేవే సిస్టరా. ఏంట్రా అరుపులు? కాలనీ వాళ్ళు మొత్తం మన ఇంటి మీదకి వచ్చారు. ఏంటివే, ఏం మాట్లాడుతున్నావు? మనం నరికిన నోరు మూసుకొని పడి ఉండేటోళ్ళు మన మీద కత్తులు ఎత్తంత పొగరెప్పుడు వచ్చిందిరా? ఎక్కడికి? వాళ్ళ తలలు నరికి ఫుట్బాల్ ఆడుకుంటారు. ఆగు. కింద ఎంతమంది ఉన్నారో తెలుసా? వాళ్ళందరి మధ్యకి వెళితే మనల్ని బాస్కెట్ బాల్ ఆడేట్టు ఆడతారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటారు? వాళ్ళని ముందు ఏమైనా చేయాలనుకుంటే మనం మర్యాదగా ఏమీ చేయకుండా పారిపోవడం మంచిది. ఈ జ్యోతి ఒకళ్ళకు భయపడే పారిపోవడమా? లేకపోతే ఎండుటాకుల్లా రాలిపోతాం. పదవయ్యా, రమ్మంటుంటే. ఇక్కడ ఎవడో మమ్మల్ని రేప్ చేస్తానన్నాడట. మగాడైతే బయటికి రమ్మనండి రా. ఆ జ్యోతిగాడు ఎవడో వాడికి మోస్తాడుంటే వచ్చి నా కాలి పట్ట పీకమనండి రా. ఏందివే, నువ్వు ఒక మగాడు అయితే నీకు దమ్ముంటే రా, వచ్చి నన్ను రేప్ చేయి. పిలిచి మరీ రేప్ చేయమంటావేమిటి? ఇదేమైనా పబ్లిక్ మీటింగ్? ఒరేయ్, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు అయితే రా, తేల్చుకుందాం. రా, దమ్ముంటే బయటికి రా, తేల్చుకుందాం. ఒరే జ్యోతికా,
1, 2, 3 అనేసరికల్లా రావాలా. రాకపోయావా కోసి కారం పెడతాం. ఏం పెడతాం? కారం పెడతాం. అయ్య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 య్yయ్యయ్y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 yy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 
కడుపు మాడా పట్టుకోడు దొంగ సచ్చిన వాళ్ళని. పట్టండి. అరే ఈ చిట్టి చిట్టి దెబ్బలకి సంతోషపడుతున్నావురా? ఇక నా దెబ్బ చూడరా. తాతగారండి, తాతగారు మీరు దక్కినా పుట్టినా ఆ ఫోర్సే వేరు, మా గారు ఫోర్స్ అని. సార్ మీరు అడిగినట్టుగా దోషులు మొత్తాన్ని పట్టుకొచ్చి మీ ముందు నిలబెట్టాం సార్. ఇక వాయిదాలు వాద ప్రతివాదాలు లేకుండా డైరెక్ట్ గా తీర్పు చెప్పండి సార్. ఇక సాక్ష్యం అంటారా? మేం చెప్తాం సార్. వాడు అమ్మాయి విజయలక్ష్మిని రేప్ చేశాడు. వాళ్ళందరూ శివయ్యని చంపపోయారు. మేమందరం కళ్ళారా చూసాం సార్. అవును, చూశాం, 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 చూశాం. ఆర్డర్, ఆర్డర్. కేసు పూర్వాపరాలు పరిశీలించాక ఈ కేసులోని ముద్దాయిల్ని నేరస్తులుగా పరిగణిస్తూ జ్యోతి, పూర్ణ, మల్లేష్, నర్సింగ్, ముషీరాబాద్ హర్షలకు ఉరిశిక్ష విధించడమైనది. పెద్దయ్య, జీకే రాయుళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ వాళ్ళిద్దరి ఆస్తుల్ని జప్తు చేసి ఆ డబ్బుతో మార్కెట్ యార్డు స్థలం కొనుగోలు చేసి దుకాణదారులకు ఆ స్థలం ఇవ్వవలసిందిగా సంబంధిత అధికారులని కోర్టు ఆదేశించడమైనది. శివయ్య బాబు, పెద్ద ఆయన చేసిన తప్పుకి నిన్ను చంపాలనుకున్నాం. మమ్మల్ని క్షమించు బాబు. లేనా ఏమిటన్నా ఇది? మాలో ఇంత బలం ఉందని ఇంతవరకు మాకు తెలియదు శివయ్య. శివయ్య, నిజాయితీగా ఉండడం చేతగానితనంగా మారుతున్న ఈ రోజుల్లో మనుషుల్లో ఇంకా ఆదర్శాలు ఉన్నాయని నిరూపించావు. యు ఆర్ గ్రేట్. మేము ఇప్పటిదాకా మనుషులం కాదు, ఇక నుంచి మనుషులం. అన్నా, నాగలి పట్టుకున్న మొదటి రోజే మా అయ్య ఓ మాట చెప్పాడు. పంట బ్రతకాలంటే పురుగు చావాలి అని. నేను అదే చేశాను. రండి. వాళ్లతో మంచి మాటలు చెప్పేవాళ్ళుడు. పెళ్లి విషయంలో మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. అవును శివయ్య, కంగారు పడుకో. మేమిద్దరం అనుకున్నది నీ పెళ్లి గురించి కాదులే, విజయలక్ష్మి పెళ్లి గురించి. భాస్కర్ విజయలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అవును సార్. అయ్యో ఏంటి సార్ మీరు? భాస్కర్, నీ రుణం ఎలా తీర్చుకోవాలి? ఆయన రుణ సంగతి తర్వాత, అంతకంటే ముందు మీరు ఆలోచించాల్సిన సీరియస్ పాయింట్ ఒకటి ఉంది. మీ చెల్లెల పెళ్లితో పాటు మీ పెళ్లి కూడా చేసేయాలని ఒక డెసిషన్కి వచ్చాం. నా పెళ్లి అంటే నన్ను చేసుకోమంటానే అని కంగారు పడకండి. మీకు ఈ రౌడీ ఇన్స్పెక్టర్ కరెక్ట్. ఏమిటి, లాస్ట్ లో మీ ఇద్దరి చేతులు కలిపి భుజం పైన షాల్ వేసుకుని కన్నీళ్లతో శూన్యంలోకి నడుస్తూ వెళ్ళిపోతాననుకుంటున్నారా? నెవర్. అలా చేస్తే నా క్యారెక్టరైజేషన్ కి దెబ్బ. జస్ట్ ఒకసారి రోడ్డు మీదకెళ్ళి చిన్నగా 2 కట్టింగ్లు ఇచ్చారనుకోండి, ఇన్స్టంట్ గా ఇద్దరు ప్రేమికులు దొరుకుతారు. నాకే తక్కువ. హే భగవాన్, నా కూతురు కటింగ్ కి ఫినిషింగ్ ఇచ్చే మగాడే లేడా?
థ్యాంక్ యూ సార్. ఏంటది కత్తి కత్తి అని తెలుస్తూనే ఉంది, దేనికి పెట్టావని అడుగుతున్నాను. డబ్బు కోసం పెట్టా. డబ్బు కోసమా? దేనికి? ఆకు రౌడీలు కాబట్టే. ఆకు రౌడీవా? యా, గుంటూరు గుండానే. గుంటూరు గుండావా? యా, ధర్మవరం దాదాపు. రౌడీ అంట, ఎంత ధైర్యం వేడికే. చూడరా బ్రో, ఎవడో రౌడీ అంట. చూసుకోండి, ఇప్పుడే వస్తాం. రౌడీ ఏయ్, రౌడీలు కొట్టారు పెద్దనా. నువ్వు అయిపోయావు, నువ్వు అయిపోయావు. పశ్చిమ సవాల్ హైదరాబాద్ లో ఫస్ట్ బార్డర్. లేవేస్తా, ఏయ్. కొట్టేస్తా, కుమ్మేస్తా. ఏయ్, ఏంట్రా? పెద్దనా, నువ్వు ఏంటి? అయిపోయావు, నువ్వు అయిపోయావు. కొడతావా? అమ్మో, ఓ రాయను. ఎవరు సార్ వీడు? వీడు పెద్ద రౌడీ అట, వేసేయండి. అన్నా, అమ్మో, ఆ ధరం పెట్టాను, ధరం పెట్టాను, ధరం పెట్టాను. ఓ, అన్నా, అమ్మా, అమ్మా, పెద్ద ధరం పెట్టాలండి, కలపండి, కలపొక్కుతాను ఆయన. మాది ఒరిస్సా బాబు, ధరం పెడతా బాబు, తెలియకొచ్చాను బాబు. అన్న ధరం పెట్టాను, పోరా, పో. అన్న ధరం పెట్టాను, కలపొక్తారే అన్న. అమ్మో, నాయనా, తల్లి, అమ్మో. వీడిని ఊరు దాటేదాకా తరిమి తరిమి కొట్టండి. నడిచే దేవుడు వచ్చాడు, నడిపే నాయకుడు కాడు. మంచు కొండ మనసువాడు, వెండి కొండ వన్నె కాడు, రాసకొండ గుండెవాడు, అండదండల